నాకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటేనే చేద్దామనే ఉద్దేశంతో ఉండిపోయాను. అయితే మీరు ఇప్పుడు మద్రాసులో చెన్నైలో ఉండటం వల్ల కూడా ఏమన్నా ఈ ఆఫర్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందని అవి ఏమైనా ఉందా? అటువంటిది ఏం లేదండి. అదే అంటే తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. అవునండి. అదే అటువంటిది ఏం లేదు. మంచి కథాంశాల చిత్రాలు ఉంటే చేస్తానండి. మీరు ఎందుకని ఇక్కడే ఉండిపోయారు? మిగతా అందరూ షిఫ్ట్ అయిపోయారు కదా, మీ కాంటెంపరీ ఆర్టిస్టులే ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ కూడా అక్కడ షిఫ్ట్ అయ్యారు కదా. అవునండి. సో మీరు ఇక్కడే ఎందుకు ఉండిపోయారు? అంటే ఆలోచన కలగలేదా షిఫ్ట్ అవ్వాలి? లేదండి, అప్పటికే లేదండి. అప్పుడు అనుకోలేదు, షిఫ్ట్ అవ్వాలని అనుకోలేదు. ఇక్కడే సెటిల్ అయిపోయాం. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ నుంచి లైఫ్ స్టైల్ మార్చడం మొదలు పెట్టడం అంటే కష్టం కదండి. అంటే ఇక షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మీ హీరోయిన్గా కూడా కెరీర్ అయిపోయింది అనుకుంటా కదండి అప్పటికి. అంటే 90 చేస్తున్నానండి. అప్పుడు తమిళ సినిమాలు అవి కూడా చేశారు. మలయాళం, కన్నడ, హిందీ అలాగ అన్ని లాంగ్వేజెస్లోనే చేశాను. అదేనండి. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీ వచ్చి 90s సెకండ్ హాఫ్లో మొత్తం మూవ్ అయిపోయారు అక్కడికి. అవునండి.